నారాయణగిరి షెడ్లు కూడా ఆయన పరిశీలిస్తారని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఎందుకంటే దానికి సంబంధించి అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సామాన్య భక్తులకు సంబంధించిన క్యూ లైన్లు కావచ్చు, మరోవైపు క్యూ లైన్లో ఉన్న భక్తులకి అన్నప్రసాదాలు ఏ విధంగా అందుతున్నాయనే దాని మీద కూడా ఆయన అయితే అక్కడ పరిశీలించున్నట్టయితే తెలుస్తుంది. అక్కడ నుంచి నేరుగా రేపు రాత్రికి పూర్తిగా గాయత్రి నిలయం గెస్ట్ హౌస్లోకి చేరుకుంటారు. అక్కడే రాత్రికి బస చేసిన తర్వాత 3వ తేదీ ఉదయం కూడా మరోసారి అన్నదాన సత్రానికి అయితే బయలుదేరి వెళ్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం ఏదైతే 3 గంటలకైతే తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరతారు. తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. వారాహి బహిరంగ సభలో ప్రధానంగా కొన్ని అంటే ప్రత్యేకంగా ఏదైతే పార్టీకి సంబంధించి కావచ్చు, మరోవైపు 100 రోజుల్లో పార్టీ ఏ విధంగా చేశారు అనే దాని మీద కూడా ప్రధానంగా ఆయన చెప్పనున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ 3 రోజుల పాటు తిరుమల యాత్రకి సంబంధించి ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. చందు, సునీల్, ముఖ్యంగా తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా అంటే రేపు లేదా ఎల్లుండి 3వ తారీఖు నుంచి కూడా ప్రారంభం కానున్నాయి తిరుమలలో. ఈ నేపథ్యంలో కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ అధికారులు. సో ఆ కార్యక్రమాల్లో కూడా ఏమైనా పాల్గొనే అవకాశం ఉంది? ఎందుకంటే 3 రోజుల పర్యటనలో 3వ తారీఖు కూడా ఆయన అక్కడ ఉండబోతున్న ఆ రోజు సాయంత్రం సభ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాల్లో కూడా ఏమైనా పాల్గొనే అవకాశం ఉందా? అదేవిధంగా భక్తుల్ని అక్కడ అందుతున్నటువంటి వస్తువులపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఏదైతే బ్రహ్మోత్సవాలు 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 4వ తేదీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులతో కలిసి ఆయన అయితే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యంగా ఏదైతే 14వ తేదీ రాత్రి జరగనున్నటువంటి పెద్ద శేష వాహనంలో ఆయన పాల్గొననుండే పరిస్థితి ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే బ్రహ్మోత్సవాలకి రావాలి అని చెప్పేసి ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలిపినప్పటికీ ఆయన హాజరయ్యేందుకు అవకాశం లేదని ఇప్పటికే అధికార వర్గాలు తెలిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 3వ తేదీ ఆయన వారాహి బహిరంగ సభ నిర్వహించిన తర్వాత రాత్రి 7 గంటలకి ఏదైతే తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారని ఇప్పటికే అధికార వర్గాలు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సెక్యూరిటీ రీజన్స్ వల్లే, ఎందుకంటే అటువైపు సీఎం రావడం, ఇటు డిప్యూటీ సీఎం అంటే సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంటారని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే ఎందుకంటే ఇద్దరు ఉండడంతో ఈ ప్రాంతాల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో సామాన్య భక్తులు కనీసం ఆ ప్రాంతాల్లో వెళ్లేందుకు కూడా అవకాశం ఉండదు. అందువల్ల తిరుమలకి ఆయన రాకపోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు. కానీ ఇప్పటికే టీటీడీ అధికారులు ఏదైతే టీటీడీ ఈవో శ్యామలరావు, మరోవైపు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా ఆయన అయితే ఆహ్వానించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే బ్రహ్మోత్సవాలకి మీరు మొదటిసారిగా ఇట్లా రావాలని చెప్పేసి ఆయన కూడా ఆహ్వానించారు. ఆయన కూడా వస్తానని చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ 4వ తేదీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అధికారులు తెలిపిన దాని ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే ఏదైతే తిరుమలకి రానున్నారని చెప్పి ఇప్పుడు తెలిసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరోవైపు తిరుమలకి సంబంధించి ఈ అన్నదాన సత్రాలు కావచ్చు, మరోవైపు ఏదైతే అన్నప్రసాదాలు వితరణ చేసే ప్రాంతాలు, ప్రతి ప్రాంతాల్లో కూడా ఆయన పరిశీలించనున్నట్లయితే తెలుస్తోంది. ఎందుకంటే భక్తులకి ఎటువంటి అన్నప్రసాదాలు అందిస్తున్నారు, మరోవైపు లడ్డు ప్రధానంగా చెప్పొచ్చు. లడ్డు ప్రాంతం ఏదైతే లడ్డు విక్రయశాలకు సంబంధించి ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. మరోవైపు లడ్డు పోటు కూడా ఆడ లడ్డు తయారీ విధానం, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నెయ్యి విధానాన్ని మార్చేసినటువంటి టీటీడీ ఇప్పుడు కొత్త నెయ్యితో తయారు చేస్తున్న లడ్డు విధానాన్ని ఆయన కూడా పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్లు కావచ్చు, మరోవైపు లడ్డు పోటు ప్రధానంగా ఆ పోర్టులో ఉన్నటువంటి కార్మికులను కూడా ఆయన అయితే చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఏ విధంగా లడ్డు తయారు చేసేవారు, ఇప్పుడు ఎలా ఉంది, ఎన్ని ముడి సరుకులు వాడుతున్నారు, ఎలా ఉంది అనే దాని మీద కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా భక్తుల నుంచి కూడా ఆయన అయితే తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో లడ్డు ఏ విధంగా ఉంది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అని చెప్పేసి భక్తులతో కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. చందు, మనం చూస్తున్నాం సునీల్, ఆనంద్ సాయి కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్తో పాటు. విజువల్స్లో మనం చూస్తున్నాం ఆయన డ్రెస్ కలర్ కూడా కొన్ని రోజులుగా ఒకటి ఉంది, ఇప్పుడు ఒకటి చేంజ్ అయిన రెడ్ కలర్లో కూడా కనిపిస్తున్నారు. ఒక డిప్యూటీ స్థాయి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక నార్మల్ భక్తుడిగా కూడా అలిపిరి మార్గంలో మొక్కుకున్న విధంగా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తే, ఒక పక్కన దసరా వెకేషన్ కూడా స్టార్ట్ అయింది, భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంకొక 2 రోజులు కూడా తిరుమలలో ఉండబోతున్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా అధికారుల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మీరు అక్కడే ఉన్నారు, సేమ్ ప్లేస్లో ఉన్నారు, ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? కొద్దిసేపు పవన్ కళ్యాణ్ నడక మార్గంలో వెళ్తూ కూడా కొద్దిసేపు అక్కడ ఆగినట్టు కూడా మనం చూస్తున్నాం, కూర్చున్నట్లు అధికారులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి?
అంటే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ చూసినట్లయితే ఏదైతే పద్మావతి ఎంక్వైరీకి అంటే పద్మావతి గెస్ట్ హౌస్ ప్రాంతాలన్నీ పూర్తిగా ఏదైతే